చిలకడ దుంప చాలా చాలా కామన్. సాధారణంగా చిలకడ దుంపతో మనం సాంబార్ ఎక్కువగా చేసుకుంటూ ఉంటాము, అది అందరికీ తెలుసు. చిలకడ దుంపతో సరికొత్తగా, రుచికరంగా, సాత్వికంగా మనం కర్రీ కూడా తయారు చేసుకోవచ్చు. ఎలా అంటే తెలుసుకుందాం. మరి ముందుగా చిలకడ దుంప కర్రీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. చిలకడ దుంప కర్రీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నూనె 4 టేబుల్ స్పూన్లు, ఆవాలు 1/2 టేబుల్ స్పూన్, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, మెంతులు కొద్దిగా, ఎండుమిర్చి 3, కరివేపాకు కొద్దిగా, ఉల్లికాడలు 1/2 కప్పు, ఇంగువ 1/2 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, ఉడికించిన చిలకడ దుంపలు 2, పసుపు 1/2 టేబుల్ స్పూన్, కారం 2 టేబుల్ స్పూన్లు, ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్, చింతపండు రసం 1/2 కప్పు, పచ్చి కొబ్బరి తురుము 1/2 కప్పు, కొత్తిమీర కొద్దిగా. చిలకడ దుంప కర్రీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా రెడీగా ఉన్నాయి. చిలకడ దుంప రుచి మాత్రం అద్భుతంగా ఉంటుంది కదండి. మామూలుగా ఉడికించుకొని తిన్నా కూడా అతి రుచిగా ఉండేటువంటి ఒక మంచి వెజిటబుల్ అని చెప్పొచ్చు. సో ఇది మనకి చక్కగా ప్రోటీన్స్ ఉంటాయి, కార్బోహైడ్రేట్స్ కూడా గుడ్ కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. పసిపిల్లలకు ఖచ్చితంగా వారానికి 3 సార్లు చిలకడ దుంప పెట్టాలి. ఎందుకంటే మంచి ఐరన్ కంటెంట్, మంచి బలంగా తయారవుతారు. మజిల్ పవర్ కూడా చాలా బాగా చిన్నప్పటి నుంచే గ్రో అవుతుంది. అంతేకాకుండా ఇన్ జనరల్గా మనకు పెద్దవాళ్ళకి సంబంధించి మాట్లాడుకుంటే గుండె సమస్యలు చాలా వరకు తగ్గుతాయి, అధిక రక్తపోటు తగ్గుతుంది. అలాగే గర్భిణీ స్త్రీలకు చాలా వరకు కొంచెం నీరసంగా ఉంటుంది. సో దానికి ఏంటి అంటే మనకు చిలకడ దుంప తినడం వల్ల మంచి ఎనర్జీ వస్తుంది. అందుకే ఉపవాసాలు చేసే టైంలో కూడా ఉపవాసం వీడిన తర్వాత చిలకడ దుంప తింటూ ఉంటారు, బికాజ్ ఇన్స్టెంట్ ఎనర్జీ రావడానికి. చిలకడ దుంప అంటే సాధారణంగా వేపుడు చేస్తాం, దాన్ని మనకు చక్కగా ముక్కలుగా కట్ చేసేసుకొని ఫ్రై లాగా చేసేసుకుంటాం. ఫ్రై లాగా కాకుండా కాస్త తక్కువ నూనెతోనే మనం దాన్ని రుచికరంగా ఎలా చేసుకోవచ్చో ఈరోజు చూద్దాం. ముందుగా స్టవ్ వెలిగించేసుకుందాం. చిలకడ దుంపను మనం ముందుగానే ఉడికించుకొని పెట్టుకున్నామండి. ఇదిగోండి ఇలా ఉడికించుకొని ఒక 80% వరకు ఉడికించుకోవచ్చు. అది మీరు నీళ్ళల్లో ఉడికించుకోవచ్చు, లేదు అంటే కుక్కర్లో ఒక్క విజిల్ పెట్టినా కూడా సరిపోతుంది. చాలా ఫాస్ట్గా ఉడుకుతుంది కాబట్టి పెద్ద టైం కూడా పట్టదు. సో పిల్లలకండి ఖచ్చితంగా చిలకడ దుంప పెట్టండి. ఏ వయసు పిల్లలకైనా కూడా టిల్ 10 ఇయర్స్, టిల్ 15 ఇయర్స్ ఎవరికైనా కూడా రోజు అక్కర్లేదు, ఏది కూడా రోజు అక్కర్లేదు. వారానికి 3 సార్లు అనే ఒక రేషియో పెట్టుకోండి. చిలకడ దుంపని చిన్నగా చక్కగా ఉడికిచ్చేసి ముక్కలుగా కట్ చేసి 4 కేసి ఇవ్వడము, లేకపోతే మామూలుగా పిల్లలైతే చక్కచక్క అదొక పెద్ద స్వీట్ లాగా తినేస్తారు కాబట్టి అలా కూడా ఇవ్వచ్చు. సో కొంతమంది ఏంటంటే దాంట్లో కాస్త మిరియాల పొడి వేసుకొని, కాస్త తేనె వేసుకొని అట్లా కూడా తింటూ ఉంటారు. అంటే ఉడికించుకోవడమే అలా ఉడికించుకుంటారు యాక్చువల్లీ. చాలా అంటే అసలు ద టేస్టీయెస్ట్, నాకైతే చాలా ఇష్టం. అది సాంబార్లో వేసినా ఎలా వేసినా కూడా చాలా బాగుంటుంది. ఓకే, సో ముందుగా మనము కర్రీలో నూనె వేసేసుకుందాము. ఇది మనకు డీప్ ఫ్రై అలాంటిది ఏది కాదు. సో సింపుల్గా నార్మల్గా మనం నూనె వేసుకుంటున్నాం. ఇది చిన్న స్పూన్ కాబట్టి అలా మీకు అలా వేసినట్టు అనిపిస్తుంది. ఒక 3 to 4 స్పూన్స్ ఆఫ్ స్మాల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసాను. ఆయిల్ కొంచెం మనకి హీట్ అవుతూ ఉండగా ఇక నార్మల్గా మన సౌత్ ఇండియన్ కర్రీస్లో మనం ముందుగా ఏం వేసుకుంటాము, ఆవాలు. ముందుగా ఆవాలు, అలాగే కాస్త జీలకర్ర, ఒక్కసారి వేయించేసుకుందాం. అలాగే ఎండుమిరపకాయలు. ఇది కొంచెం తీపి కాబట్టి కొంచెం కారం పదార్థాలు మీరు కొంచెం ఎక్కువగానే వేసుకోవచ్చు, లేకపోతే మరీ తీపిగా ఉంటాయి. ఆ తర్వాత కాస్త పసుపు. మీరు చిలకడ దుంపలు ఉడికించేటప్పుడు కూడా కాస్త పసుపు వేసుకోవాలి. ఆ తర్వాత కాస్త ఇంగువ. అంటే ముఖ్యంగా ఇందులో ఇంగువ కూడా చాలా చాలా ముఖ్యమండి. సో ఇంగువ వేసేసుకున్నాం, పసుపు వేసేసుకున్నాము. ఇది కొంచెం మనకు లైట్గా ఫ్రై అయిన తర్వాత కరివేపాకు కూడా వేసేసుకుందాం. నేను ఎప్పుడూ కూడా ఇలా నూనెలోనే కరివేపాకు వేస్తాను, అంటే పోపులో వేస్తాను. అంటే దీనికి పద్ధతులు ఉంటాయి. మళ్ళీ కరివేపాకు కొంచెం లాస్ట్లో వేస్తారు, నేను మాత్రం ఇలా ఫ్రై చేస్తున్నప్పుడే వేస్తాను. ఎందుకంటే నూనెలో వేగిన కరివేపాకు రుచి చాలా చాలా బాగుంటుంది. ఓకే, సో అది మాత్రం నేను ఎప్పుడు మిస్ అవ్వను. ఆ తర్వాత ఇదిగోండి, సో చక్కగా సన్నగా కట్ చేసుకున్నటువంటి ఉల్లికాడలు ఒక్కసారి ఫ్రై చేసేసుకోవాలి. సో ఇందులోనే మనం కాస్త మెంతులు కూడా వేసుకుందాం. అంటే మెంతి పొడి రాగా వేస్తే చేదు వచ్చేస్తుంది. సో అందుకు మనం పోపులోనే కొన్ని మెంతులు వేసేసుకుంటే మనకు కొంచెం ఆ ఫ్లేవర్ కూడా బాగా పడుతుంది అనమాట. అండ్ ఎప్పుడూ కూడా నూనెలో వేగిన మెంతులు చేదు ఎక్కువ రావు. సో పోపులోనే వేసుకోండి ఎప్పుడన్నా మీకు మెంతులు వేసుకోవాలి అనిపిస్తే. లేదు అంటే చివరిలో పప్పులో మెంతి పొడి వేస్తాం కదా లాస్ట్లో, సో లాస్ట్లో వేసుకోవాలి, కొంచెం వేసుకోవాలి.
మెంతులు కూడా చాలా మంచివండి. మెంతి పొడి మనకు షుగర్ లెవెల్స్ని తగ్గించడానికి, గ్లూకోజ్ లెవెల్స్ పై కాకుండా ఉండడానికి చాలా బాగా హెల్ప్ చేస్తూ ఉంటుంది. ఓకే, సో ఆ తర్వాత మనము కారం కూడా వేసేసుకుందాం. యాక్చువల్గా మనం కారము చిలకడ దుంపలు వేగిన తర్వాత కూడా వేసుకోవచ్చు, కాకపోతే అది ముద్దలు ముద్దలుగా మధ్య మధ్యలో స్టక్ అవ్వకుండా నేను ముందుగానే కారం వేసేస్తున్నాను. సో దట్ మనకు ముక్కలు వేసుకున్న తర్వాత ఈజీగా ఉంటుందన్నమాట కలవడానికి. చెప్పాను కదా కారం కరెక్ట్గా చూసుకొని వేసుకోవాలని చెప్పి, బికాస్ అది తీపి కూరగాయ కాబట్టి. ఆ తర్వాత ధనియాల పొడి ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుందాము. అలాగే ఉప్పు కూడా వేసేసుకుందాము, సో దట్ అంటుకోకుండా ఉంటుంది. అంటే మనం తీసుకునే కూరగాయ పట్టండి. ఇప్పుడు చిలకడ దుంప అంటే దుంపలు కాబట్టి ఆలుగడ్డలైనా చిలకడ దుంపలైనా ఇలాంటివి ఏవైనా కూడా మనకి లావుగా ఉంటాయి కాబట్టి కలవవు, అందుకనమాట. ఓకే, సో ఇప్పుడు ఏం చేయాలి అంటే మనం ఇలా కట్ చేసుకొని పెట్టుకున్నటువంటి చిలకడ దుంప ముక్కలు ఏవైతే ఉన్నాయో దాన్ని చక్కగా మనము ఈ ఫ్రైలోకి వేసేసుకుందాం. అంటే మనం తయారు చేసుకున్న పోపులోకి వేసేసుకుందాం. ఒక చుక్క నీళ్లు పోసుకుందామా? మన కంచు పాత్రలు కదా. సో ఉప్పులు, కారాలు, పసుపు, ధనియాల పొడి ఇవన్నీ కూడా వేసేసుకున్నాం. సో ఇప్పుడు ఏం వేయాలి అంటే దీంట్లో ముఖ్యమైనది, అండ్ ఇంతవరకు ప్రాసెస్ ఏముంది, ఓకే సింపులే కదా అనిపిస్తుంది. సింపులే అండి. నేను ఎక్కడా కూడా మన అమృతంలో ఇది చాలా కష్టమైనవి నేర్పిస్తాను మాత్రం ఎప్పుడు చెప్పను. దాన్ని ఇంకా కష్టమైనవి కూడా మేము కొన్ని ప్రాసెస్లు కట్ చేసి తను సింపుల్గా చేస్తాం. ఎందుకంటే వంటలు ఎప్పుడు సింపుల్గా ఉంటేనే రోజువారీ చేసుకోవడానికి చాలా సులభంగా ఉంటుంది. దీంట్లో మనం కాస్త చింతపండు గుజ్జు వేసుకుందాం. ఓకే, మరి ఎక్కువ అక్కర్లేదు, మరి పుల్లగా అయిపోతుంది. మామూలుగా అయితే మనం చింతపండు గుజ్జు అది వేసినప్పుడు ఒక చిన్న బెల్లం ముక్క వేస్తాము, కానీ దీనికి అక్కర్లేదు. ఎందుకు? చిలకడ దుంపలోనే తీపి ఉంటుంది కాబట్టి ఇంకా మళ్ళీ దాన్ని తీపి తగిలించామంటే స్వీట్ కర్రీ అయిపోతుంది అది. ఓకే, సో ఇది ఒక్క 2 నిమిషాల పాటు వదిలేద్దామండి. అండ్ దీంట్లో మనం యాక్చువల్గా పచ్చి కొబ్బరి తురుము కూడా వేస్తున్నాం, అది వేద్దాం. ఎప్పుడు చివరిలో కూడా వేసుకోవచ్చు హ్యాపీగా, ఎందుకంటే పచ్చి కొబ్బరి వేసిన తర్వాత ఎక్కువసేపు ఉంచాల్సిన అవసరం కూడా లేదు కాబట్టి. బట్ ఇప్పుడు చింతపండు గుజ్జు అలాగే మన చిలకడ దుంప మనం వేసిన మసాలాలు అన్ని బాగా కలిసి మంచి రుచి తీసుకురావాలి కాబట్టి ఒక 2 మినిట్స్ టైం పడుతుంది. మనం చిలకడ దుంప ముక్కలు వేసేసుకున్నాము, చింతపండు గుజ్జు కూడా వేసేసుకున్నాము. సో చివరిగా మనకు మిగిలింది ఏంటి అంటే పచ్చి కొబ్బరి తురుము. సో పచ్చి కొబ్బరి తురుము చివరిగా వేసేసుకుని ఒక్కసారి కలిపేసుకుంటే చాలు. సో చూసుకోండి కొబ్బరి క్వాంటిటీ ఎంత కావాలి ఏంటి అని. నాకు ఇంత వేస్తే సరిపోతుందేమో అనిపిస్తోంది, మరి ఓవర్గా లేకుండా చక్కగా. ఇది కూడా తీపిగానే ఉంటుంది కాబట్టి కూడా మనము ముందుగానే ఫస్ట్ కారం అది ఎక్కువ వేసేసుకున్నాం. ఎక్కువ అంటే మరీ ఓవర్గా కాదు, మరీ చప్పగా లేకుండా అంతే. సో చివరిగా కాస్త కొత్తిమీర కూడా. 1/2 మినిట్ ఇలా నీట్గా కలిపేసుకున్నామంటే సో ఇది మన చపాతీలకు, జొన్న రొట్టెలకు, అన్నంలోకి, నన్ను అడిగితే పులావ్లో కూడా బాగుంటుందండి. పులావ్ అంటే మనం సింపుల్గా ఇంట్లో చేసుకుంటాం కదా, ఒక బాత్ లాగా, వెజిటబుల్ బాత్ లాగా. సో అలా చేసుకున్నప్పుడు కూడా మంచి కాంబినేషన్లో తినొచ్చు. సో చిలకడ దుంప తిన్నట్టుగా ఉంటుంది, అలాగే టేస్టీగా కూడా ఉంటుంది. ఇక సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. ఓకే, సో ఇలా చక్కగా మనం ఒక సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. ఇలా చక్కగా మనము సర్వింగ్ బౌల్లోకి వేసేసుకున్నాం కదా. ఇలా వేడిగా కారంగా సాత్వికంగా చిలకడ దుంప కర్రీ రెడీ అయిపోయింది. మరి మీరు తయారు చేసుకోవాలనుకుంటే కావలసిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. చిలకడ దుంప కర్రీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నూనె 4 టేబుల్ స్పూన్లు, ఆవాలు 1/2 టేబుల్ స్పూన్, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, మెంతులు కొద్దిగా, ఎండుమిర్చి 3, కరివేపాకు కొద్దిగా, ఉల్లికాడలు 1/2 కప్పు, ఇంగువ 1/2 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, ఉడికించిన చిలకడ దుంపలు 2, పసుపు 1/2 టేబుల్ స్పూన్, కారం 2 టేబుల్ స్పూన్లు, ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్, చింతపండు రసం 1/2 కప్పు, పచ్చి కొబ్బరి తురుము 1/2 కప్పు, కొత్తిమీర కొద్దిగా. చిలకడ దుంప కర్రీ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి బాండీలో నూనె వేసి వేడయ్యాక అందులో ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, పసుపు, ఇంగువ, కరివేపాకు, ఉల్లికాడలు, మెంతులు వేసి వేయించుకోవాలి. తర్వాత అందులో కారం, ధనియాల పొడి, సరిపడా ఉప్పు, ఉడికించుకున్న చిలకడ దుంప ముక్కలు, చింతపండు గుజ్జు వేసి కలిపి కొద్దిసేపు మగ్గించుకొని చివరిగా పచ్చి కొబ్బరి తురుము, కొత్తిమీర వేసి కలిపి ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే చిలకడ దుంప కర్రీ రెడీ.